guys, నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జీబీ ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ తెలుగు. ఈ రోజు ఈ వీడియోలో మేము ఆడబోతున్నాం క్రికెట్ అయితే ఆడబోతున్నాం అన్నమాట. ఇంకా మన ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈ క్రేజీ క్రికెట్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సిఎస్కే ఆర్సీబీ టీం అయితే ఆడబోతున్నాం అనమాట. టీములుగానే అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఫస్ట్ టీం వచ్చి టీం ఏ నితీష్, బంటి, నిదర్శన్ అనమాట. టీం బి వచ్చి నేను, మన నిఖిల్, మన జోష్ అనమాట కెమెరామ్యాను. ఈ మ్యాచ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఎన్ని అవర్స్ అంటే ఎన్ని అవర్స్ రా 6 అవర్స్ అయితే కనెక్ట్ చేస్తాము. అందరు 6 అన్నారని. ఇకండి ఇదే మనం ఆడే గ్రౌండ్ అనమాట. చూడండి ఇదే మనం ఆడే గ్రౌండ్. దీనిలో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా అన్ని వికెట్లు అన్నీ సెట్ చేసుకొని చూడండి 6-4 కానీ చెప్తా. ఓకేనా? 6-4 కానీ చెప్పి అప్పుడు ఆడదాం. ముందు వికెట్లు ఎత్తకాల గాయస్. మనం అయితే వికెట్లు పెట్టేసుకున్నాము. తర్వాత అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం మ్యాచ్. ఒక రాయి తిరిగేసాము నుంచి ఇద్దరు అండి. ఇంకొక రాయి కనిపిస్తే సరిపోతారు. 6-4 ఏందో చూపిస్తారండి. ఇదిగోండి అలా రోడ్డు కనబడుతుంది కదా. ఇదిగోండి ఆ రోడ్డు కనబడుతుంది కదా. ఆ రోడ్డు కాలవ ఆ రోడ్డు అయితే కనబడుతుంది అనమాట. డైరెక్ట్గా పడితే 6, దొల్లుకుంటా పోయి దాన్ని తగిలితే 4. ఈ పక్క గోడ ఈ స్ట్రైట్ వచ్చి రండి చూపిస్తా. ఇదిగోండి అక్కడైతే వికెట్ పెడతారు. ఇదిగోండి అక్కడైతే వికెట్ పెడతారు అనమాట. ఆ నుంచి కొడితే ఇదిగోండి ఇది స్ట్రైట్ 6-4 అనమాట. దొల్లుకుంటా పోయి తగిలితే 6, దొల్లుకుంటా పోయి తగిలితే 4, డైరెక్ట్ తగిలితే 6 అనమాట. ఫస్ట్ ఫటాఫట్ అయితే ఇంకా టాస్ చేసుకొని బ్యాటింగ్ ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అయితే తెలిసేసుకున్నారండి. ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అయితే పార్టిసిపేట్ చేస్తారో అది గేమ్ బ్యాటింగ్ ఆడతారో తెలిసిపోద్ది. రాండి రావురా. ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు పార్టిసిపేట్ చేస్తారని ఎర్రా గాయస్. బ్యాటింగా బౌలింగా? బ్యాటింగా గాయస్. వాళ్ళైతే బ్యాటింగ్ మనదైతే బౌలింగ్ అనమాట. పటాపట్ అయితే బౌలింగ్ వేసి వికెట్లు అన్నీ తీసేద్దాం. వాళ్ళు పళ్ళంటే వికెట్లన్నీ. గాయస్ మేమైతే ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఆడబోతున్నాము. మేము ముగ్గురు అయితే ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఆడబోతున్నాము. వాళ్ళిద్దరు ఫీల్డింగ్ అయితే వెళ్ళిపోతున్నారు. నేనైతే ఫస్ట్ దిగేస్తున్నా. గాయస్ ఫీల్డింగ్ అయితే సెట్ చేసుకున్నాము. వైడ్కి రండి. వైడ్కి రండి. లేదు గాయస్ అంటే వాళ్ళు కానీ త్రో కానీ వేస్తే నో బాల్. దాంట్లో వినపడదురా. ఒకడైతే ఆ నిలబడ్డాడు, ఒకడైతే ఆ నిలబడినారు అనమాట. ఫస్ట్ బాల్ అయితే వేస్తున్నాము. ఫస్ట్ బాల్ వెనక్కి బా ఫస్ట్ బాల్ వెనక్కి బారా. ఫస్ట్ బాల్ బాల్ త్రో అదే ఆంది లైను త్రో అదే కానీ వచ్చి Score 2. రెండో బాల్ Second ball.
డ్యూటీ వచ్చి పాలు వారం 10 ఇస్తే చాలు మనకు. ఎడ కావాలి నో బాల్ కాకపోతే ఎడ కస్తున్నాడు బాల్. 4th బాల్ 6 స్కోరు. వచ్చి సెవెన్ స్కోరు. 10 రావాలి నెక్స్ట్ అవుతుంది కదా ఆవరా వచ్చింది. ఓవర్ కంప్లీటెడ్. 7 స్కోర్ లేడిందండి. ఓవర్ అయిపోయింది. 7 స్కోరు 7. సెకండ్ ఓవర్ నేనైతే వేస్తున్నా. సెకండ్ ఓవర్ అయితే నేనైతే సెకండ్ ఓవర్ అయితే నేనైతే వేస్తున్నాను గైస్. వేయాలి వేస్తా. వికెట్ అయితే చేస్తాను ఊర్లో ఖచ్చితంగా చేస్తాను. ఏ బా నమస్కార్ నమస్కార్. గాయ్స్ అబ్బాయి అయితే లెఫ్ట్ హ్యాండ్ అయితే ఆడాడు. లెఫ్ట్ హ్యాండ్ అయితే లేదు. ఒక బాల్ రెండో ఓవర్ ఒక బాల్ అయిపోయింది. సెకండ్ బాల్ రెండో సెకండ్ బాల్ స్కోర్ ఎంత ఉంది? 7 స్కోర్ అయితే 7. గాయ్స్ సెకండ్ బాల్ ఎట్టి కూడా డాట్ అయింది, వెనకాలకి వెళ్ళింది. గాయ్స్ రెండో బాల్ డాట్ అయింది, వెనక కొట్టేసాడు. లేదు స్కోరు. మళ్ళీ డాట్ అయ్యి అబ్బాయి. మూడో బాల్ స్కోర్ అదే. నా ఓవర్లో మూడో బాల్లో కొట్టిన అసలు. మూడో బాల్ కూడా డాటు. నా ఓవర్లో 0 వీళ్ళకి కొట్టిను. మూడో బాల్ కూడా నా వెనక్కే కొట్టిను. నాలుగో బాల్ వికెట్ చేస్తా అని చెప్పిలే మీకు తీసేసా. ఆ ఊర్లో వికెట్ చేస్తా అని చెప్పా. 5వ లాటు బాల్ 2వ దీని కూడా ఈ వికెట్ కొని తీసేస్తా.
ఒరే 5 ఓవర్లు ఉన్నారా ఇంకా ఆడుకో. ఇంకా 4 నాకు కూడా చూడి వచ్చి నువ్వు వచ్చిరా వచ్చిరా వాడు ఏం కాదు ఆరో వచ్చేసిందా 8 లాభాలు 8 వాళ్ళు స్కోరు వస్తుంది. అయ్యా 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 అలా నువ్వు చెప్పిన ఓవర్ లేదు. 3 ఓవర్ ఫస్ట్ బాల్ అయితే వేస్తున్నా. బాల్ 2 బాల్లో తీసుకోరు. సెకండ్ బాల్ టూడీ వచ్చి 3D కూడా వచ్చు వెళ్ళిపో. ఫాస్ట్గా ఉండు. 3D కూడా వెళ్ళిపోరా. కనపడితే కదా బాల కనపడదు పడిపోయింది. రికార్డింగ్ అవుతా ఉంటుంది. తీసుకోరు. వచ్చి 3D కూడా వచ్చి ఏం కాదు 3D వికెట్లు కొట్టలేరురా. నాలుగో బాల్ వేస్తున్నా. వెళ్ళిపో కొట్టుకొని వెళ్ళిపో. 1 పిచ్ తీసుకోరా. 14 పో వచ్చి 16 అయిపోయి 3 ఓవర్ రాజా. పాస్ బాల్ అవుట్ అవుట్. లాస్ట్ వికెట్ తీసాం. 16 కొట్టి ఇంకో అన్నాడు మేము ఇప్పుడు బ్రేక్ తీసుకుంటున్నాం. తీసాం.